మనకు తెలుసు మన భూమి సహజ సౌందర్యానికి మరియు ఎన్నో రహస్యాలకు నిలయం. ఇక్కడ విచిత్రమైన మరియు హాస్యాస్పదమైన విషయాలు కూడా ఉన్నాయి. మన భూమి ఒకవైపు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటే మరోవైపు భయంకరంగా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ అద్భుతమైన భూమిపై ఒకవైపు పొడవైన విశాలమైన నదులు, స్వర్గం వంటి జలపాతాలు, ఎన్నో రకాల జీవులు మరియు అందమైన ఎత్తైన పర్వతాలు ఉంటే మరోవైపు లోతైన లోయలు మరియు ప్రాణాంతకమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఒకవైపు ఎండిన ఎడారి, ఇసుక రేణువులు ఉంటే మరోవైపు ప్రకృతి అందాలతో నిండిన పచ్చని అడవులు ఉన్నాయి. భూమి యొక్క ఈ ప్రకృతి అందాలు ఈ భూమిని అద్భుతంగా ఇంకా సౌందర్యవంతంగా మార్చుతాయి. అంతేకాకుండా ఇది భూమి యొక్క సహజ సమతుల్యతను కూడా కాపాడుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం భూమిపై ఉన్న అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇక ఆలస్యం చెయ్యకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇది ప్రపంచంలో ఉన్న అన్ని అడవుల కన్నా అతిపెద్ద మరియు అందమైన అడవి. ఇక్కడ సహజ సౌందర్యంతో పాటు ఎన్నో రహస్యాలు మరియు ప్రమాదాలు కూడా ఉన్నాయి. అమెజాన్ అడవిని అడవులన్నిటికీ రారాజు అని పిలవడంలో అస్సలు తప్పులేదు. ఎందుకంటే ప్రపంచంలోని మొత్తం ఆక్సిజన్లో 20% ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. దక్షిణ అమెరికాలో దాదాపు 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ను మోల్ ఆఫ్ ది ఎర్త్ అని అంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ సుమారు 40 మిలియన్ సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మొత్తం 9 దేశాలలో విస్తరించి ఉంది. అంటే ఈ రెయిన్ ఫారెస్ట్ లోని 60% భాగం బ్రెజిల్లో, 13% పెరూలో మరియు మిగిలిన 27% భాగం మిగిలిన 7 దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రకారం చూస్తే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని ఎక్కువ భాగం బ్రెజిల్లో విస్తరించి ఉంది. ఒకవేళ మనం ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని వరల్డ్స్ టాప్ మిస్టీరియస్ ప్లేస్ గా ప్రకటిస్తే అప్పుడు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 10వ అతిపెద్ద మిస్టీరియస్ ప్లేస్ అవుతుంది. కాబట్టి ఈ రెయిన్ ఫారెస్ట్ చాలా విశాలమైన మరియు సహజమైన చెట్లతో నిండి ఉంటుంది. సహజ సౌందర్యంతో నిండిన ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ భూమి యొక్క వాతావరణాన్ని పరిశుభ్రంగా మరియు సమతుల్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రపంచంలోని మొండి రోగాలను నయం చేయగల 70% ఔషధాలు ఇక్కడే ఉన్నాయి. అంతేకాకుండా నేటికి మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న మొక్కలపై శాస్త్రీయ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు మెడిసిన్ ఫ్యాక్టరీగా పిలుచుకునే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో దాదాపు 50,000 రకాల చెట్ల జాతులు ఉన్నాయి. అందమైన మరియు భయంకరమైన ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో దాదాపు 200 కంటే ఎక్కువ జాతుల జంతువులు మరియు 25 లక్షల కంటే ఎక్కువ జాతుల కీటకాలు కనిపిస్తాయి. దీనితో పాటు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో అరుదైన వివిధ జాతుల జంతువులను కూడా చూడవచ్చు. వాటిని ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో తప్ప భూమిపై మరెక్కడా చూడలేము. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కేవలం ఒక చదరపు హెక్టార్ అడవిలో 450 కంటే ఎక్కువ రకాల చెట్లు మరియు మొక్కలను చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దక్షిణ అమెరికాలో దాదాపు 40% భాగంలో విస్తరించి ఉన్నందున దాని పచ్చటి సహజ వాతావరణంతో సృష్టి యొక్క విధ్వంసక కాలుష్య విషం నుండి పర్యావరణాన్ని రక్షించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కేవలం 1% సూర్యకాంతి మాత్రమే భూమికి చేరుతుంది. అడవిలోని చాలా భాగాలు రోజంతా చీకటిలో ఉంటాయి. దీన్ని బట్టి ఈ అడవి ఎంత లోతుగా, దట్టంగా, విశాలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో నివసించిన ప్రజలు ఇప్పుడు పట్టణాలు లేదా నగరాల్లో నివసిస్తుంటే బ్రెజిల్లోని 240 తెగలకు చెందిన గిరిజనులు ఇప్పటికీ అమెజాన్ అడవుల్లో నివసిస్తున్నారు. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయంటే ఆ ప్రదేశాలకు మానవుడు ఇప్పటి వరకు చేరుకోలేదు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది భూమిపై ఉన్న జీవన వైవిధ్యం యొక్క నిధి. దక్షిణ అమెరికాలోని అనేక దేశాల గుండా ప్రవహించే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది అమెజాన్ నది. ఈ అమెజాన్ నదికి పేరు కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఆధారంగానే వచ్చింది. ఈ నది చాలా అందంగా ఉండడంతో పాటు అమెజాన్ అడవి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. అనేక జీవ జంతువులు, చెట్లు, మొక్కలు మరియు కీటకాలకు నిలయంగా ఉన్న ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మానవ జీవనానికి ఒక ముఖ్యమైన అంతర్భాగం. ఎన్నో ఔషధాలు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్
మానవ జీవితానికి ప్రకృతి నుండి లభించిన ఒక వరం. ప్రపంచంలో దాదాపు 50% అడవులు ఉన్నందున ఇక్కడ లెక్క పెట్టలేనన్ని చెట్లు మరియు మొక్కల యొక్క సాటి లేని సంపద ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అడవిలో ఏడాది పొడవునా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. కానీ 2010వ సంవత్సరంలో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కరువు వచ్చింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే శాస్త్రవేత్తల ప్రకారం గత 100 ఏళ్లలో వచ్చిన కరువు కన్నా ఇదే అతిపెద్ద కరువు. సౌత్ అమెరికాలో ఉన్న పెరు అని పిలువబడే దేశం ఈ అడవి బాగు కోసం 1000 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. నేడు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనికి కారణం అక్రమంగా అడవులను నరికివేయడం మరియు గ్లోబల్ వార్మింగ్. అందువల్ల భవిష్యత్తులో రాబోయే ముప్పు అమెజాన్ అడవికి మాత్రమే కాకుండా భూమిపై ఉన్న సమస్త జీవులపై ప్రభావం చూపిస్తుంది. దీనిపై ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను మొత్తం మానవ సమాజానికి ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. మన పూర్తి జీవితంలో మనం ఒక చెట్టుని కూడా నాటలేనప్పుడు చెట్లను నరికే హక్కు మనకు ఎవరిచ్చారు? నేను చెప్పిన ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం ప్రారంభించండి. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.